గురూజీ, అనంతపురం నుంచి హరిణి కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో. హలో, నమస్కారం అండి హరిణి గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా హస్బెండ్ గురించి అండి. తప్పకుండా అండి. మీ హస్బెండ్ పేరు, నక్షత్రం చెప్పండి. నక్షత్రం తెలియదండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్తాను. చెప్పండి. సురేష్ బాబు అండి పేరు. ఉమ్. 1/8/1979 అండి ఆయన డేట్ ఆఫ్ బర్త్. 1/8/1979. అవునండి. పుట్టిన సమయం? అర్ధరాత్రి 1:01:15 పుట్టారంట అండి. అర్ధరాత్రి 1:15 15 నిమిషాలు అంటే తెల్లవారితే ఇప్పుడు 1వ తారీఖేనండి. 31 నైట్ 1:15 పుట్టట్టు. 31వ తారీఖు రాత్రి, తెల్లవారితే 1వ తారీఖు. అవును అవును మేడం. సరేనండి, మాట్లాడాను గురూజీతో. ఓకే. నమస్తే తల్లి. నమస్తే గురువు గారు, మీకు శతకోటి వందనాలు గురువు గారు. మా ఆశీస్సులో ఉంటుందమ్మా. ఎన్ని రోజుల నుంచి మీ ప్రోగ్రామ్ చూసి చూసి చాలా ఆనందంగా ఉన్నాను. నేను అసలు అనుకోకుండా వచ్చేసింది. చాలా హ్యాపీగా ఉన్నాము. మంచి తల్లి. మేము చాలా నమ్ముతాం గురువు గారు మిమ్మల్ని, అందుకని మాకు కాల్ కలిసింది. అంతే తల్లి, నమ్మకుండా వాళ్ళకే కాల్ కలుస్తుంది. అవును గురువు గారు, అది మాత్రం చాలా వాస్తవం. దేవుడినైనా నమ్మితే ఏదైనా ఇస్తాడు తల్లి. నమ్మకం అనేది ప్రపంచంలో ఏదైనా గెలుస్తుంది. అపనమ్మకం ఉన్నప్పుడు ఏమి చేయలేము. కొండంత ఆస్తున్నా కూడా నమ్మకం లేనప్పుడు దాన్ని అనుభవించరు కదా. అవును గురువు గారు, అవును గురువు గారు, మీరు చెప్పేటవన్నీ చాలా బాగా జరుగుతాయి. అసలు మీరు చాలా బాగా చెప్తున్నారు, చాలా లైఫ్స్ నిలబెడుతున్నారు. చాలా ధన్యవాదాలు గురువు గారు మీకు. థ్యాంక్స్ తల్లి. మా ఆశీస్సులో ఎప్పుడు ఇలాంటి వారి పైన ఎప్పుడూ ఉంటుందమ్మా. అవును గురువు గారు, చాలా చాలా సంతోషంగా ఉంది మాకు. చెప్పండి తల్లి. నా భర్త పేరు సురేష్ బాబు గురువు గారు. మాకైతే ఒకటే కష్టమే, అంటే కష్టపడ్డ సొమ్ము నిలబడదు, ఎంత డబ్బు వచ్చినా నిలబడదు గురువు గారు. ఏం పని చేస్తారు మీ భర్త? ప్రైవేట్ జాబ్ చేస్తారు గురువు గారు. రిలయన్స్ లో మార్కెటింగ్ మేనేజర్ గా చేస్తా ఉండే. ఇప్పుడు ప్రెసెంట్ ఆ జాబ్ గాని పోయింది. ఏదో ఒకటి ఐచర్ పెట్టుకొని ఇప్పుడు ఇది చేస్తున్నాము. మా భవిష్యత్తు ఏంటో అసలు అర్థం కావట్లేదు గురువు గారు. 2 పిల్లలు ఉన్నారు. వాళ్ళని మేము అసలు వృద్ధిలోకి వస్తామా, ఇలా అప్పుల పాలవుతామా అనే ఒక ఆందోళనలో ఉన్నాను నేనైతే. వస్తారు తల్లి. ఎంత సంవత్సరాలు పెళ్ళయ్యి? పెళ్ళయి మాకు ఇప్పటికి 9 కంప్లీట్ 10లోకి పడింది గురువు గారు. సరే తల్లి, మీరేం చదువుకున్నారు? నాది ఇంటర్ గురువు గారు, అంతే, ఏం పెద్ద చదవలేదు. కానీ బుద్ధి బాగా ఇచ్చాడు, అంతే చాలు. ఏమో గురువు, ఉంటే ఒకరికి సహాయం చేయాలనుకుంటాము, కానీ మళ్ళీ వాళ్ళే ఇది చేస్తారు మాకు. ప్రపంచమే అంతే కదా తల్లి. సహాయం చేసిన వాళ్ళకి నమ్మక ద్రోహం అంటే అదే కదా. అదే గురువు గారు, సహాయం చేసిన వాళ్ళకి అపకారం చేయడం, ఉపకారం చేసే వాళ్ళకి అపకారం చేయడం. అవును గురువు గారు. జనాలు ఉపకారం చేయాలంటే భయం వేస్తుంది ఈ కాలంలో. అవును గురువు ఎవరికి గారు. ఉపకారం చేస్తే ఏం అపకారం చేస్తారో తిరిగి, అందువల్ల దూరంగానే ఉండిపోవాలనిపిస్తుంది కదా. అవును గురుగారు, అవును గురుగారు. ఎంత చేసినా గానీ అక్కడక్కడికి ఈ 10 రూపాయలు అబ్బా తీరుద్దాంలే, ఇప్పుడు ఈ 10 రూపాయలు వస్తుంది కదా అనుకునే లోపు అది ఎట్టో అట్లా గాలికి ఎగిరిపోయినట్టు పోతుంది గురుగారు. సరే తల్లి. ఇక్కడ శుక్రుడు చూపిస్తున్నాడు 6వ స్థానం. ఆర్థిక స్థితి బాగుంది తల్లి. జన్మజాతకం అయితే స్వాతి నక్షత్రంలో జన్మించారమ్మా మీ భర్త. అవును గురుగారు, స్వాతి నక్షత్రం తులారాశిలో జన్మించారు. ఓకే గురుగారు. జన్మజాతకం చాలా బాగుంది తల్లి. మంచి యోగంలో మంచి ధైర్యం ఉంది తల్లి మీ భర్తకి. అవును గురుగారు, ఏదైనా చెయ్యగలను, చేస్తాను అనే ఓపిక, పట్టుదల ఉంది. ఇంటి బయట చాలా మంచి పేరు ఉంది మీ భర్తకి, కానీ ఉపయోగం అవుతలేదు. అవును గురుగారు, కరెక్ట్ చెప్తున్నారు. ఎక్కడ వెళ్ళినా త్వరలో ప్రఖ్యాతి, మంచి పేరు. ఎక్కడ వెళ్ళినా సురేష్ చాలా మంచోడప్ప, చాలా హార్డ్ వర్క్ చేస్తాడు, ఇదే మాట. ఇంకా నెగిటివ్ అంటూ ఏం లేదు. అవును గురువు. కానీ ఇతనికి కష్టానికి తగినట్టుగా ప్రతిఫలం లభిస్తలేదు తల్లి. తర్వాత ఎక్కడైతే మంచి పేరు తెచ్చుకుంటాడో అక్కడ ఇతను చూస్తే జలస్ పడి ఇతరులు చాలా శత్రువులు అయిపోతారు ఇతనికి. అవును అవును గురువు గారు. అలా ఎక్కడ ఉద్యోగం కూడా చేయలేకపోతున్నాడు. ఒకటి. రెండోది, చాలా సెన్సిటివ్ అమ్మ నీ భర్త. అవును గురువు గారు. చాలా సూక్ష్మం, చాలా మంచత్తును, చాలా సూక్ష్మం. అవును అవును గురువు గారు. ఇంటి బయట దేవుడు, ఇంట్లో అయితే మీ దగ్గర ఉండే ఉంటుంది, ఎంత కావాలో అంతే. అవును, లేదు గురుగారు, ఇంట్లో కూడా దేవుడే తల్లి. అంటే ఇంటి బయట అతను ఫస్ట్ ప్రిఫరెన్స్. అవును అవును అవును. స్నేహితులు, బంధుమిత్రులు అంటే మనం తినకపోయినా వాళ్ళని బాగా చూసుకోవాలి, అంతే. ఫస్ట్ ప్రిఫరెన్స్ అది. తర్వాత ఇల్లు, ఇది అతని మైండ్. అవును గురువు గారు. అంటే దేవుడే అతను చెడ్డగా కాదు, మంచిగానే
ఫస్ట్ ప్రిఫరెన్స్ బయట, సెకండ్ ప్రిఫరెన్స్ ఇల్లు, ఇలా ఉంటుంది ఆలోచనలు. బట్ అవును చాలా గురువు మంచి గారు. అతను, ప్రాబ్లం లేదు. కోపం అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది, కానీ కోపం వచ్చినా అవును ఇతరులకు హాని చేసుకోడు, కానీ తనకు తానే బాధపడుతూ ఉంటాడు.